ఈ వారం మీనరాశి వారిని కనుక పరిశీలించినట్టయితే ఆర్థిక ప్రోత్సాహం వెన్నంటి ఉంటుంది. అన్ని రంగాల వారికి కూడా విజయాలు తోడ్పడతాయి. విఘ్నాలు ఏర్పడినప్పటికీ అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో విదేశీ సంబంధిత ప్రయాణాలు బాగా అనుకూలిస్తాయి. నూతన విధానాలతో కూడినటువంటి ప్రక్రియల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. క్రీడారంగం వారికి కూడా అభివృద్ధి ఏర్పడుతుంది. వ్యవసాయ సంబంధిత రంగంలో ఆశించినటువంటి దిగుబడి లభించడమే కాకుండా ఆర్థిక పుష్టి కూడా ఏర్పడుతుంది. అన్ని రంగాల వరకు కూడా గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. విశేషమైనటువంటి కార్యక్రమాలను చేపట్టగలుగుతారు. మానసిక ప్రోత్సాహం అన్ని రంగాల వారికి కూడా వెన్నంటి ఉంటుంది. ఈ వారం మీ ప్రతికూల గ్రహాలను కనుక పరిశీలించినట్టయితే శనిగ్రహం, రాహుగ్రహం ఈ రెండు గ్రహాలు కూడా ప్రతికూలతని కలిగిస్తుంటాయి. కాబట్టి ఈ దోష నివారణార్థం మినుములు దానం, అలాగే నువ్వులు దానం పేదవారికి చేసినట్టయితే నివృత్తి ఏర్పడుతుంది. శుభ పరిణామాలు త్వరితగతిని పొందగలుగుతారు. ఇక ఈ వారం మీరు పఠించవలసినటువంటి మహామంత్రాన్ని పరిశీలించినట్టయితే ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మహామంత్రం ఉత్తమమైనటువంటి ఫలితాలని కలిగిస్తుంది. శని ద్వారా, రాహు ద్వారా ఏర్పడేటువంటి కీడుని, ప్రతికూలతని తొలగిస్తుంది. ఇక ఈ వారం మీరు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలను పరిశీలించినట్టయితే పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి.